కాంగ్రెస్ పార్టీపై సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ తనపై 5 సిబిఐ కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సీఎం విమర్శలు చేసే వరకు కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు సబిత. మంత్రి సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు సబితా ఇంద్రారెడ్డి. పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసిందన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 సిబిఐ కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటే మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎస్, సిబిఐ కేసులు మా కోర్టులో నమ్మకం ఉందండి. మేము ఏం చేస్తాం, మాకు నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఆ రోజు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అధ్యక్ష. నాకు గౌరవించింది, నాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లే నా మీద కేసులు కూడా పెట్టింది అన్నాను. తప్పేముంది అధ్యక్ష? తప్పేముంది? దానికి అంత పెద్ద కామెంట్ ఎందుకు అధ్యక్ష?